ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు ఇందుర్తి వెంకటరెడ్డి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో 2001 నుంచి 2023 ఫిబ్రవరి వరకు పనిచేసినటువంటి వ్యక్తిని. నేను జనగాం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కూడా పనిచేశాను. ఇక్కడ ఎన్నెన్నో మాటలు చెప్పింది షర్మిలమ్మ గారు, మా అందరినీ మభ్యపెట్టింది. తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరి దగ్గర ఉన్నటువంటి శక్తిని, సమయాన్ని, డబ్బుని అన్నింటినీ వృధా చేసి చివరికి నమ్మించి గొంతు కోసినట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రజలందరినీ గొంతు కోసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఇకేదో మాకు చెప్పింది, అది చేస్తాం, ఇది చేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యే ఏం చేస్తా, ఎంపీలు ఏం చేస్తా అని చెప్పింది, అవన్నీ వదిలిపెట్టేసింది, వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత ఆంధ్రాకి పోయి కూడా మళ్ళీ అక్కడ కూడా మరొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తీరా ఏ పార్టీ నుంచి అయితే ఇక్కడ తిట్టిందో, ఏ పార్టీని అయితే తిట్టిందో ఆ పార్టీ పంచన చేశారు. అక్కడ పోయి ఇక్కడ కాంగ్రెస్ తిట్టింది, కమ్యూనిస్ట్ తిట్టింది, ఇటు టిఆర్ఎస్ పార్టీని తిట్టింది. రేవంత్ రెడ్డిని అయితే నోటుకు దొంగ అని చెప్పింది, ఆయన జైలు పోతాడని చెప్పింది. అన్ని రకాలుగా ఆయనని ఆడిపోసుకొని అదే రేవంత్ రెడ్డి గారితో మళ్ళీ ఆంధ్రాలో ఓ మీటింగ్ లో జాయిన్ అయ్యి ఆంధ్రాలో నేను ఎమ్మెల్యేని అయితే ముఖ్యమంత్రిని అయితే అక్కడ చెప్పించుకొని ఆమె ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ పాలేరు ఎమ్మెల్యేగా ఆమె చేస్తాననుకున్నటువంటి పాలేరులో మట్టి పట్టుకొని ప్రమాణం చేసి ఆ ప్రజలకు కూడా నమ్మక ద్రోహం చేసింది. అక్కడ నేను ఇక్కడనే ప్రాణాలు తీసుకుంటా, ఇక్కడనే ఉంటా, ఇక్కడనే చేస్తా అని చెప్పి వెళ్ళిపోయినటువంటి షర్మిల ఈరోజు ఆంధ్రాలో కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కుటుంబాన్ని కూడా విడేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈమె ఏదో అంతకు తిరిగి ఈమె మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఏమే కాపాడుతున్నట్టుగా అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది అని. కానీ ఇప్పుడు ఆమె అట్లా చేస్తలేదు, ప్రజల్ని రెచ్చగొడుతున్నది. ఒక వివేకానంద రెడ్డి హత్య కేసుని ముందేసుకొని, అది చంద్రబాబు నాయుడు పీరియడ్లో జరిగినటువంటి హత్యని వీళ్ళ అన్న మీదకి, తమ్ముల మీదకి నెట్టేసి ఆ అంతకుడు ఇప్పుడు చంద్రసభల్లోకి వెళ్ళొద్దు, ఆయన నిలువరించాలి, ఆయన ఓడించాలి, జగన్ అన్న ఆయనకు టికెట్ ఇచ్చున్నాడు, ఆ టికెట్ మనం ఓడించాలని ఇస్తాం అని చెప్పి ఏదైతే చెప్తున్నదో అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అసలు ముఖ్యంగా ఈ టీవీలలో, ఛానళ్లలో మేము చాలా చూసి బాధపడుతున్నాం. మేమే ఇంత మోసపోయినామంటే అక్కడికి పోయి కూడా మళ్ళీ మోసం చేస్తుంది షర్మిల. అవసరమైతే ఇక్కడి నుంచి వెళ్ళైనా కూడా ఆమెని ఖండించాలి, ఆ మాటల్ని ఖండించాలి, ఆమె పార్టీని ఖండించాలి, ఆమెని కూడా ఓడించాలనే ఉద్దేశంతో మేము లైవ్ పంపేయడం జరుగుతుంది. కాబట్టి షర్మిల ఇప్పటికైనా ఆమె కొద్దిగా తగ్గి కుటుంబ కలహాలను కూడా పక్కన పెట్టాలి. కుటుంబంలో మొత్తం విడదీస్తున్నదాన్ని. ఒక సునీతారెడ్డిని పట్టుకొని సొంత అన్నని, రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్ననే టార్గెట్ గా చేసి మాట్లాడుతుంది. అన్నకే ఓట్లు వేద్దని చెప్తున్నది, పోలవరం కట్టలేదని చెప్తున్నది, స్పెషల్ స్టేటస్ చేయలేదని చెప్తున్నది, అదేంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్తాం. మీకు అన్ని మోసం మాటలు చెప్పి మళ్ళీ అక్కడ ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఏదో రెచ్చగొట్టి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలి, అక్కడ ప్రజల నుంచి లబ్ధి పొందాలని ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆమె మాటలు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఎవరు నమ్మద్దు. ఇక్కడనే మేము మోసపోయినా మీరు కూడా మరొకసారి మోసపోయి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ 100కు 100% చిన్నపిల్లల కాంచి, విద్యార్థుల కాంచి, వృద్ధుల దాకా అందరికి అన్ని రకాల లబ్ధి చేకూరుతుంది. కాబట్టి జగనన్ననే రావాలి, జగనన్నే అక్కడ ముఖ్యమంత్రి కావాలి. 175 వారు కోరుకుంటున్నారు. ఎన్ని సాధ్యమైతే అన్ని జగన్ గవర్నమెంట్ కి రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా అవసరమైతే ఇంకా రెచ్చగొడితే ఈ తెలంగాణ నుంచి కూడా 100 మంది అక్కడికి వచ్చి రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కూడా ప్రచారం చేసి ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు కూడా చేస్తాం. అలాగే షర్మిలను కూడా అక్కడ ఉండకుండా చేస్తాం. ఆమె బెంగళూరుకో లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయేటట్టుగా మేము ప్లాన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.